హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని నాగచైతన్య గారి రీసెంట్ మూవీ తండేల్ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ 100 కోట్ల కలెక్షన్ని సాధించి నాగచైతన్య గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అండ్ ఈ మూవీలో నాగచైతన్య గారు చేసిన యాక్టింగ్ అయితే అందరినీ ఇంప్రెస్ చేసేసింది అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న నాగచైతన్య గారు ఆయన నెక్స్ట్ మూవీని విరూపాక్ష మూవీ ఫేమ్ కార్తిక్ దండు గారితో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. NC24 అని పిలుచుకుంటున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి గారు హీరోయిన్గా అయితే యాక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నాగచైతన్య గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ పోస్టర్ని అయితే ఒకటి రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ని చూసినట్టయితే ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్గా అర్థమవుతుంది. విరూపాక్ష లాంటి ఒక డిఫరెంట్ స్టోరీని మన ముందుకి తీసుకొచ్చిన కార్తిక్ గారు ఇప్పుడు నాగచైతన్య గారితో ఎలాంటి జోనర్లో రాబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఈ సినిమాకి వృషకర్మ అనే ఒక టైటిల్ని అయితే అనుకుంటున్నారంట. ఈ టైటిల్తో పాటు ఇంకా వేరే టైటిల్స్ కోసం సర్చ్ చేస్తున్నారంట కార్తిక్ దండు గారు. ఈ మూవీ కోసం అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. అదేంటి అంటే ఈ మూవీ షూటింగ్ సైలెంట్గా స్టార్ట్ అయిపోయిందంట. ఆల్రెడీ 4 రోజులు ఈ మూవీ షూటింగ్ని చేసినట్టు టాక్ వినిపిస్తుంది. అండ్ ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. ఎలాంటి అప్డేట్ లేకుండా ఈ మూవీ సైలెంట్గా స్టార్ట్ అయిపోవడం కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ మూవీని ఇయర్ ఎండింగ్కే ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారంట. తండేల్ లాంటి ఒక మంచి సినిమాని మన ముందుకి తీసుకొచ్చిన నాగచైతన్య గారు ఇప్పుడు ఎలాంటి సినిమాతో మన ముందుకి వస్తారో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.